మొదటి బహుమతి సాధించిన వారు బీరంబూల్ స్మారమరెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరగుడి గ్రామ జమ్మలమడి ఉప్పాడు. 2.1 ధర్మాశత 4102 అడుగుల 2 అంగుళాల మొదటి బహుమతి సాధించడం జరిగింది. మొదటి బహుమతి 30,000 రూపాయల దాత దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి ఉప సర్పంచ్ పంచల నాగశివ యాదవ్ గారు, నాగసాని సిద్ధయ్య యాదవ్ గారు మొదటి బహుమతి. ఫోటో కొట్టాలనా? దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి ఉప సర్పంచ్ పంచల నాగశివ గారు, నాగసాని వచ్చే సంవత్సరం కూడా మీరు మొదటి బహుమతి అందజేయాలని కోరుకుంటున్నామని అంగాలమ్మ తల్లి ఆశీస్సులతో. రెండవ బహుమతి సాధించిన వారు భక్తుల కార్తీక్ యాదవ్ గారు, దొన్నిపాడు గ్రామ దొన్నిపాడు మండలం నంద్యాల జిల్లా వారు. 2750 అడుగుల దూరాన్ని లాగి ఏకా 2 నిమిషాల 50 సెకండ్ల నిధులుండగానే రెండవ బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క రెండవ బహుమతి 20,000 రూపాయల దాత క్రీస్తు శేషులు దాసరి సుబ్బలక్ష్మణి జ్ఞాపకార్థం భర్త దాసరి రమణ యాదవ్ ట్రాక్టర్, వారి మనవల దాసరి కీర్తి దాసరి లోహితాలని కాసరి గట్టిగా సపడగలని గట్టిగా సపడలేదు నాలుగు వర్షాలకు చిన్న చెప్పబోయేలా. మూడవ బహుమతి సాధించిన వారు ఆర్ల సుబ్బారెడ్డి గారు, పాతసంగపల్లి గ్రామ పెద్దనారాయణ మండలం కడప జిల్లా వారు. 2733 అడుగుల దూరాన్ని మూడవ బహుమతి సాధించాయి. మూడవ బహుమతి 15,000 రూపాయలు భక్తుల నాగేశ్వర యాదవ్ గారు, భక్తుల మల్లయ్య యాదవ్ గారు ప్రదర్శన చేతుల మీదుగా అందజేయవలసి ఆహ్వానిస్తున్నామని 15,000 రూపాయలు మొత్తాన్ని. నాలుగవ బహుమతి సాధించిన వారు చెప్పలి నాగశివ గారు, చంద్రమపల్లి గ్రామ గాజీపేట మండలం కడప జిల్లా వారికి. 2,511 అడుగుల 5 అంగుళాల నాలుగవ బహుమతి సాధించడం జరిగింది. 12,000 రూపాయలు. నాలుగవ బహుమతి 12,000 రూపాయలు క్రీస్తు శేషుల రాసుగాల చిన్న సుబ్బయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బరాయుడు యాదవ్ గారు, పెళ్లిపోయిన క్రీస్తు శేషుల రాసుగాల చిన్న సుబ్బయ్య యాదవ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బరాయుడు యాదవ్ గారు, పెళ్లిపోయిన ఓట్లేశ్వర గారికి. ఐదవ బహుమతి సాధించిన వారు ఈసీఆర్ పోల్ ఎరగమరెడ్డి చంద్రారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ మండలం కడప జిల్లా వారు. 2,407 అంగుళాల దూరంలో ఐదవ బహుమతి సాధించడం జరిగింది. ఐదవ బహుమతి 15,000 రూపాయలు ఆవుల సుబ్రహ్మణ్య యాదవ్ గారు, ధర్మపతి వెంకటలక్ష్మి దగ్గర చెవులుంటే అడుగుతానండి. ఆరో బహుమతి సాధించిన వారు కరెంట్ ఉంది. మారంరెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరగుడి గ్రామం జమ్మలమడి కడప జిల్లా వారి చేత 1754 అడుగుల 7 అంగుళాల దూరంలో ఆరో బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క ఆరో బహుమతి 5,000 రూపాయలు ఇరగనపోయిన ఆహ్వానిస్తున్నామండి. ఏడో బహుమతి ఏడో బహుమతి సాధించిన వారు ఎనిమిదవ బహుమతి జంపారెడ్డి గారు పవరపరమ. ఎనిమిదవ బహుమతి జంపారెడ్డి గారు. 8వ బహుమతి 2,000 రూపాయలు చేసిన భక్తుల నాగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున యాదవ్ గారి చేతి మీదుగా అందజేయడం జరిగింది. 9వ బహుమతి సాధించిన వారు రాజోజుల చిన్నసుబ్బయ్య గారు, పాటినీలపల్లి గ్రామం రాజపేట మండలం వారు. 9వ బహుమతి 12,000 రూపాయలు భక్తుల నాగార్జున యాదవ్ గారి చేతి మీదుగా అందజేయండి.
ఈ యొక్క కార్యక్రమానికి గౌరవంతో ప్రకటించినటువంటి దాతలకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, చెక్కభజన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, ఈ యొక్క తిరుమల మహోత్సవానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబానికి, కొలిచిన వారికి కొంగు బంగారమే వెలిసినటువంటి ఆదిశక్తి, మహాశక్తి, శక్తి స్వరూపులైనటువంటి మహంకాళి అంకాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వచ్చే సంవత్సరం కూడా దాత ఇదే విధంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరింత నిర్మించాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి, సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి నాయకండి మహేశ్వర రెడ్డి గారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటికి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా, బండ్లలో వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కమిటీ తరఫున. మరియు పోలీసు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా మళ్ళా సంవత్సరం ఇదే అంశాలను ఇంకా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని మరీ వేడుకుంటున్నాను. ఎటువంటి కార్యాలయాలు లేకుండా కలిసినట్టుగా ఈ సంవత్సరం ఏదైనా జరిగిందో అదే విధంగా ఇంకా జరుపుకోవాలని ఎంతో ఆశతో అందరికీ విన్నవించుకుంటున్నాను.